కంచి గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అరణ్య భవన్ లో దరఖాస్తు ఇచ్చారు. మీకు దరఖాస్తు వచ్చిన తర్వాత కూడా స్పందించారా? రోజు అన్ని పత్రికల్లో హెడ్లైన్స్ వస్తుంటది, టీవీల్లో హెడ్లైన్స్ వస్తుంటది, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు. అయినా మీరు స్పందించరు. పోనీ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వయంగా లేఖ రూపంలో మీ కార్యాలయానికి వచ్చి మీ చేతిలో కాగితం పెట్టిన తర్వాత కూడా అటవీ శాఖ స్పందించలేదు అంటే ఇది అటవీ శాఖ యొక్క పూర్తి నిర్లక్ష్యం, నేరపూరితమైన నిర్లక్ష్యం. అటవీ శాఖ స్పందించకపోవడం వల్లనే ఈరోజు ఇన్ని వేల కొద్ది చెట్లు నరకబడ్డాయి, ఇన్ని జింకలు ముచ్చివాత పడ్డాయి. ఇలా వైల్డ్ ఎనిమల్స్ అన్ని కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఈ బాధ్యత మీది, మీరు స్పందించలేకపోయారు. ముఖ్యంగా ఈరోజు చాలా విషయాలు కూడా మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇవాళ అనేక రకాల వయలేషన్స్ ఇక్కడ జరిగినాయి. ఒకటి, మన రాష్ట్ర ప్రభుత్వంలో అనేక చట్టాలు కూడా ఉన్నాయి. వైల్డ్ లైఫ్ యాక్ట్తో పాటు వాల్తా యాక్ట్ 2002 ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వాల్తా యాక్ట్. ఈ వాల్తా యాక్ట్ ప్రకారంగా ఎవరైనా చెట్టు కొట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అంతేకాకుండా సాయిల్ కన్జర్వేషన్ కూడా, అక్కడ చెరువు కూడా ఉంది, ఆ సాయిల్ కన్జర్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలి. దానికి ఏమేం రూల్స్ ఫాలో కావాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఇది కూడా వారికి అందించాం. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2017లో జీవో నంబర్ 23 మన రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా చెట్టు కొట్టాలంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేయాలి, 100 రూపాయలు దరఖాస్తు చేయాలి. తర్వాత అటవీ శాఖ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత అటవీ శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. అది అటవీ భూమి కాదు, పట్టా భూమి అయినా, హౌస్ సైట్ అయినా, వ్యవసాయ భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా, అది ఏ భూమి అయినా సరే అనుమతి తప్పనిసరి అని చెప్పి జీవో నంబర్ 23 5/7/2017లో చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనబడింది. ఇది కాకుండా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. 4/3/2025 అంటే 4th March 2025న ఒక ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇన్ఫాక్ట్ దానికంటే ఏడాది ముందే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎంత స్పష్టమైన ఆర్డర్ ఇచ్చిందంటే, మీరు అటవీ భూములే కాకుండా ద డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అది గవర్నమెంట్ రికార్డులో ఫారెస్ట్ భూమి అని రాయవలసిన అవసరం లేదు. అది ఫారెస్ట్ నేచర్ కలిగి ఉంటే అది అటవీ భూమియే. అటువంటి భూములు మీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? అటవీ భూములే కాకుండా అటవీలో ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వ భూములు, పట్టా భూములు మీ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి, వాటి వివరాలు ఇవ్వండి అని దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా సుప్రీంకోర్టు కోరింది. ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మన రాష్ట్రంలో కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఒకవైపు పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అటవీ శాఖ యొక్క లక్షణాలు కలిగినటువంటి అటవేతర భూములను గుర్తించేటువంటి కమిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఆ కమిటీని ఎక్స్పర్ట్ కమిటీ పనిచేస్తూ ఉంది. అంటే ఏంటి, ఎక్స్పర్ట్ కమిటీకి ఏం బాధ్యత ఇచ్చింది సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వము? అంటే ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో, పట్టా భూముల్లో బాగా చెట్లు పెరిగి ఉంటే, అక్కడ వన్యప్రాణులు ఉంటే అటువంటి భూములను గుర్తించి సుప్రీంకోర్టుకు వివరాలు ఇవ్వండి అని అడిగింది. గుర్తించి ఆ భూములు కాపాడండి, వివరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు ఆ భూములను గుర్తించి తెగ నరికే పనిచేసినారు. మరి ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుంది? ఒకవైపు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, 4th March 2025 ఆర్డర్ నంబర్ 1164 ఆఫ్ 2023 అశోక్ కుమార్ శర్మ వర్సెస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇలాంటి స్పష్టమైన ఆర్డర్ ఒకవైపు సుప్రీంకోర్టు ఇస్తే, ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘనకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడ్డది అని చెప్పి మేము ఆధారాలతో సహా వారికి ఇవ్వడం జరిగింది. రెండవది, మన 1980లో ఒక సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 1980లో సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్కి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ భూమే, అటవీ భూమే కానక్కర్లేదు, అది పట్టా భూమి అయినా, అది ఎలాంటి భూమి అయినా సరే 10 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉండి
0.4 డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అక్కడ చెట్లు ఉన్నట్టయితే దానిని అటవీ భూమిగానే పరిగణించాలి అని 1980లో గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. 0.4 డెన్సిటీ, 0.4 డెన్సిటీ అంటే సూర్యరశ్మి పడ్డప్పుడు భూమి మీద కనీసం 0.4 నీడ ఉండాలి. అంటే మిగతా 0.6 వరకు మొత్తం అసలు నీడ, పూర్తి నీడ ఉంటే 1%. 0.4 అంటే ఆ మిగతా 0.6% సూర్యరశ్మి భూమి మీద పడుతూ 0.4% నీడ ఉన్నట్టయితే దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని చెప్పింది. నిన్న వీళ్ళు నరికినటువంటి భూమి ది సుప్రీంకోర్టు గోదావర్మన్ జడ్జిమెంట్ను కూడా ఉల్లంఘించింది. అక్కడ 10 హెక్టార్ల కంటే ఎక్కువ అన్నారు. అక్కడ ఉన్నది 400 ఎకరాల భూమి. అక్కడ అడవి చాలా దట్టంగా చెట్లు ఉన్నాయి.